మిసైల్స్ వీళ్ళ మామ్స్ కాదు మిసైల్స్ వాకింగ్ పార్ట్నర్ లూనార్స్ వాక్ విత్ ఫుట్వేర్ రవి 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 రచ్చ రవి గుర్తొస్తున్నాడు రవి రచ్చ రవి గుర్తొస్తున్నాడా అవును అంటే నా పక్కన రచ్చ రవి యాంకరింగ్ చేస్తుంటే ఎంత బాగుంటది కరెక్ట్ నీకు రచ్చ రవి సెట్ అవుతాడబ్బా నీ అరుపులకి ఆయన వచ్చి అరుస్తేనే నీ ఇద్దరికి మ్యాచ్ అవుద్ది కదా రచ్చ రవి అన్నావు కాబట్టి నాకు కామెడీ స్కిట్ గుర్తొచ్చింది అండ్ ఇక్కడ కామెడీ పండించాలంటే ఒక సూపర్ మా ఉందండి తనని శ్రీలేఖ అంటారా సూపర్ స్మార్టెస్ట్ మామ్ గెలుచుకున్న ఆవిడ అంటారు. ఫస్ట్ ఎపిసోడ్ లో చక్రిని భయపెట్టారు ఆవిడేనా? ఆవిడే ఆవిడే అబ్బా జీవించేస్తారండి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ టు సూపర్ మామ్ శ్రీలేఖ గారు విత్ రచ్చ రవి. పెద్ద స్కూల్లో ఒక్కనే స్టూడెంట్ ఆ ఒక్క టీచర్. నా కర్మ కాకపోతే ఏంటో ఈ జీవితం. టీచర్ వచ్చే టైం అయింది. రే రవి ఉంటే నువ్వు ఒక్కడే రా కూర్చో. దాక్కుంటావేంటి? ప్రశాంతంగా దాక్కోవడానికి కూడా వీల్లేదు. ఇంత పెద్ద స్కూల్ ఒక్క స్టూడెంట్ ఏంటి మేడం? నువ్వు ఒకడే స్టూడెంట్ కాబట్టి దాక్కున్నా అర్థం లేదు. సరే అటెండెన్స్ చెప్పు. అటెండెన్సా? అడగండి. నంబర్ 1. ఎస్ టీచర్. టీచర్ నాకు ఒక డౌట్ మేడం. చెప్పు. ఇంత పెద్ద స్కూల్ నేను ఒక్కనే స్టూడెంట్ ఉన్నా కదా, అరే రవిగా అంటే ఓహో అంట కదా, దానికి నెంబర్ 1 అనడం ఎందుకు? అరే రవిగా అని పిలవచ్చు కానీ రూల్ ఈజ్ రూల్. స్కూల్లో రోల్ నంబర్ 1 రోల్ నంబర్ 2 ఇలాగే పిలుస్తారు. నంబర్ 1 ఉన్నావు కదా, నువ్వు ఎస్ మేడం అని చెప్పాలి. అన్ని రూల్స్ నాకే. సరే ఇలా కూర్చో. సరిగ్గా కూర్చో. కూర్చుంటా. సరే అవునరా, నేను ఎందుకు రాలేదు? నువ్వు మేడం ఎందుకు రాలేదు? నిన్న పడ్డాను మేడం. అయ్యో పడ్డావా? ఎక్కడమ్మా? ఏమైంది? అదే మా ఎదురింటి అమ్మాయితో ప్రేమలో పడ్డాను. క్లాస్ లో కొన్ని పాఠాలు చెప్పాను, నేర్చుకుని రా అని చెప్పాను. చెప్పారు. నేర్చుకున్నావా? కూర్చున్నా. సరిగ్గా సరిగ్గా కూర్చో. మీ ఇంట్లో ఏం నేర్పిస్తున్నారా నీకు? నాకేం నేర్పరు, టీచర్ నేర్పుతారు, పంపిస్తున్నారు. మరి ఎలా తినాలి, ఎలా కూర్చోవాలి అవన్నీ నేర్పించారు. అన్ని టీచరేనా? మీ అమ్మ నాన్న ఏం చేస్తారా ఇంట్లో? ఏం చేయరు మేడం. మరి ఏం చేస్తారు? వాళ్ళు ప్రేమగా కూర్చొని టీవీ చూస్తుంటారు.